తెలంగాణ రాజముద్రలో కాకతీయుల నాటి కళాతోరణం చాందాల్ లాంటి చారిత్రక చిహ్నాలు తొలగిస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్లు అవుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకటరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని, ప్రజలందరూ ఆ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల పేర్ల మార్పుతోనే కాలం గడుపుతుందన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబ్ కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మార్పు వస్తుంది అని కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు విని కేసీఆర్ ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా రెట్టింపు సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు భావించి ఓట్లేస్తే మార్పు అనేది వ్యతిరేక కోణంలో కొనసాగుతుంది. కేసీఆర్ ఏది చేస్తే వ్యతిరేకం చేయాలి. కేసీఆర్ గారు టీఎస్ అని పెడితే టీచింగ్ చేయాలి. కేసీఆర్ గారు అంబేద్కర్ పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే జయంతి నాడు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయొద్దు. ఇదే నా పద్ధతి, ఇదే నా సంస్కారం. ఇది నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కన్నా మిన్నగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. కాబట్టి మీకేమైనా చేతనైతే ఎలక్షన్లో ఇచ్చినట్టు హామీలను అమలుపరచాలి. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇచ్చాడు, నువ్వు 7,500 ఇస్తా అని చెప్పినావు. 7,500 ఇవ్వాలా. పింఛన్ పెంచుతా అని చెప్పినావు, పింఛన్ పెంచాలి. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా ఉన్నాం, అది ఇవ్వాలి. ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇవ్వాలి. ఇలాంటి పనులు చేపట్టాలి. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి. తప్పిస్తే ఈ చిన్న చితక పనులు చేస్తే ప్రజల్లో ఏహభయం మానదు. ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత రాక మానదు. వచ్చే ఎన్నికల్లో మీరు చిత్తుగాక మానదని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.